ఇది మా ఎంగిలి పూల బతుకమ్మ రోజు. ఆ రోజు చిన్నోడికైతే కొంచెం ఫీవర్ ఉండే, అయినా కూడా పర్లేదు కొంచెం బయటికెళ్తే రిలీఫ్ అవుతాడని చెప్పేసి అయితే రెడీ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ ఇట్లా ఫొటోస్ దిగినామో లేదో ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నోళ్ళందరూ ఇంకా పరిగెత్తారు అన్నట్టు. మన ఛానల్లో ఏదో ఒక రోజు గెట్ రెడీ విత్ మీ చేస్తా అనుకున్నా కానీ ఇట్లా గెట్ అన్రెడీ విత్ మీ చేస్తా అని అయితే అస్సలు అనుకోలేదు. అక్కడ కరెక్ట్గా బతుకమ్మ పేర్చినంతసేపు కాదు, చీర కట్టుకున్నంతసేపు కూడా అక్కడ ఉండలేదు మేము. జస్ట్ అలా వెళ్ళి తడిచి వచ్చాము ఇంటికైతే. తడవడానికే పోయినట్టుంది అనుకున్నాం. మేము బతుకమ్మ పేరుస్తున్నప్పటి నుండి మేము రెడీ అయ్యేంత వరకు కూడా ఒక్కసారి కూడా వర్షం వస్తుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నోడికి ఆల్రెడీ ఫీవర్ ఉంది అని చెప్పాను కదా, ఇంకా నా చీర పాడైనా మంచిదే కానీ చిన్నోడు తడవద్దు అని చెప్పేసి నేను ఇంకా శారీని అయితే ఇట్లా చిన్నోడికి కప్పి తీసుకొచ్చాను. చిన్నగా కూడా తడవలేదు అసలు నా కొడుకు. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వేడివేడిగా వంట చేసుకొని తినేసి పడుకున్నాము. ఇంకా ఆ రోజు స్టార్ట్ అయిన ఫీవర్ ఈ రోజు వరకు కూడా తగ్గలేదంటే నమ్మండి.